హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం చెక్ ఇఫ్ సబ్ ట్రీ అనమాట. ఈ ప్రాబ్లం చాలా ఈజీయే, చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక రూట్ 1 రూట్ 2 అనే 2 ట్రీస్ అనేది ఇస్తాడనమాట. మనం ఏం చేయాలంటే రూట్ 2 అనేది రూట్ 1కి సబ్ ట్రీయా కాదని రిటర్న్ చేయాలి. ఓకే, ఒకవేళ సబ్ ట్రీ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకే, ఇక్కడ చూడండి, రెండు ట్రీస్ ఈక్వలే. సో అప్పుడు ఏమవుతుంది, దీనికి ఇది సబ్ ట్రీ అవుతుంది కదా ఖచ్చితంగా. సో అది కూడా రిటర్న్ ట్రూ చేశాడు. ఒకవేళ సబ్ ట్రీ కాకపోతే రిటర్న్ ఫాల్స్. సింపుల్గా దీనికి మనం 2 స్టెప్స్ వాడాలి. ఫస్ట్ సెర్చ్ చేయాలి, ఏంటి సెట్ అండ్ రూట్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదని ఫస్ట్, అంతేనా. పారామీటర్స్ రూట్ 1 రూట్ 2. ఓకే, నేను బిఎఫ్ఎస్ అప్రోచ్ తీసుకుంటున్నాను. బిఎఫ్ఎస్ అప్రోచ్కి డీక్యూ వాడుకుంటున్నాను. డీక్యూ వాడడానికి కలెక్షన్స్ నుంచి డీక్యూని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు డీక్యూ ఇనిషియలైజ్ చేసుకున్నాను. డిఎఫ్ఎస్ అప్రోచ్ మీద ఎలాంటి ఐడియా లేకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, ఒకసారి విజిట్ చేయండి. ఒక ఐడియా అనేది వస్తుంది బిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. లేదా మన ఛానల్లో ప్రీవియస్గా చాలా ప్రాబ్లమ్స్ చెప్పాం డిఎఫ్ఎస్ మీద, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్. మీరు ఆ రెండాట్లు ఏది చేసినా పర్లేదా. ఓకే, ఫస్ట్ రూట్ 1 అనేది అపెండ్ చేసుకున్నాం. ఓకే, క్లియర్ కదా క్యూలోని. ఇప్పుడు క్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నంత వరకు లూప్ అనేది రన్ చేసుకో. ఓకే, నోడ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్. క్లియర్ కదా, పాప్ చేసుకున్నాం. తర్వాత ఒకవేళ ఇఫ్ నోడ్ డాట్ డేటా అనేది ఈక్వల్ అయ్యింది అనుకో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ నోడ్ అనేది ఈక్వల్ అవ్వకూడదు. ఎందుకు, ఈ రెండు వేరువేరు అడ్రస్లు. ఓకే, రెండు సేమ్ అడ్రస్ కాదని దీని మెయిన్ మీనింగ్ అనమాట. రూట్ 1 రూట్ 2 వేరువేరు అడ్రస్, బట్ వాల్యూ అనేది ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ వాల్యూ అయితే మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. చెక్ సేమా కాదని చెక్ చేయాలి, అంతేనా. ఏటి చెక్ చేయాలి, అక్కడి నుంచి నోడ్ అనేది రూట్ 2 అనేది. ఓకే, ఒకవేళ ట్రూ అయితే రిటర్న్ ట్రూ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ అసలు నోడ్ అనేది ఈక్వల్ అవ్వలేదు. ఓకే, ఇఫ్ ఒకవేళ నోడ్ తాలూకా లెఫ్ట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే క్యూలోనికి అపెండ్ చేసాయి బిఎఫ్ఎస్ అప్రోచ్ ప్రకారం. ఏంటి, నోడ్ డాట్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎగ్జిస్ట్ అదే అపెండ్ చేస్తే సరిపోతుందా, సరిపోదు. ఎందుకు, రైట్ సైడ్ కూడా అపెండ్ చేయాలి కదా. అపెండ్ చేసేద్దాం. ఓకే, అపెండ్ చేశాను. ఇప్పుడు బిఎఫ్ఎస్ ప్రకారం ఒకవేళ అదే ఆ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయితే ఈ సెట్ అండ్ మెథడ్కి కాల్ చేస్తుంది. ఈ సెట్ అండ్ మెథడ్ అనేది ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, డెఫ్ మనం చెక్ చేయాలన్నమాట. చెక్ సేమ్ రూట్ 1 రూట్ 2. క్లియర్ కదా. ఓకే, ఇది దీనిపైన ఉండాలి కదా, పైన పెట్టేద్దాం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు అక్కడి నుంచి అంటే సెట్ అండ్ ఇండెక్స్ నుంచి ఆ నోడ్ నుంచి రిమైనింగ్ రూట్ 2 వాల్యూస్ అని అలాగా యాస్టీజ్ సేమ్ ఉండేలా చెక్ చేద్దాం అనమాట. దీనికి ఏం వాడాలంటే ఒకవేళ ఇఫ్ నాట్ రూట్ 1 అండ్ నాట్ రూట్ 2, ఒకవేళ రెండు వాల్యూస్ నల్ అయితే అంటే ఏంటి, అక్కడతో సేమ్ ఉన్నట్టు అర్థం, అంతే కదా. రిటర్న్ ట్రూ. ఇప్పుడు ఫాల్స్ అయ్యే కండిషన్ ఏంటి, ఇఫ్ ఒకవేళ ఆ రెండాటిలో ఏదన్నా ఒకటి సాటిస్ఫై అవ్వకపోతే, అంటే రెండు సాటిస్ఫై అయితే ఇది కండిషన్. ఒకవేళ రెండాటిలో ఏదో ఒకటి నల్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఆరు పెడితే రెండాటిలో ఏదైనా నల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రెండాటిలో ఏదైనా ఒకటి నల్ అయితే అది ఆన్సర్ అవ్వదే ఛాన్స్ లేదు కదా. క్లియర్ కదా. ఇంకేట్ అవ్వకూడదు అంటే
వాల్యూస్ అంటే ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వాలని కేసు కూడా ఫాల్సే. అంటే root1 డాట్ డేటా నాట్ ఈక్వల్ టు root2 డాట్ డేటా నాట్ ఈక్వల్ అయినప్పుడు కూడా రిటర్న్ ఫాల్స్. అవేమి కాని కండిషన్ అంటే మొత్తం అంతా పర్ఫెక్ట్గా అయ్యింది. ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే సేమ్ మెథడ్ దాని చిల్డ్రన్స్ కూడా అప్లై చేయాలన్నమాట. ఓకే, రికర్షన్ వే డాట్ లెఫ్ట్కి ఒకటి, అలాగే రైట్కి ఒకటి కండిషన్. ఓకే, లెఫ్ట్కి ఒకటి సేమ్, అలాగే రైట్కి ఒకటి. సబ్ ట్రీ చెక్ చేద్దాం అనమాట. లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ. ఓకే, క్లియర్ కదా? చూడండి, ప్లేస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కదా? చెక్ చేసాం వాల్యూస్ అనేవి. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? డైరెక్ట్గా సెర్చ్ అనే మెథడ్ కాల్ చేస్తే సరిపోతుంది కదా. సెర్చ్ అనే మెథడ్ కాల్ చేయి. ఏం పాస్ చేస్తావు? root1 root2 పారామీటర్స్ కింద పాస్ చేస్తావు. మనం ట్రూ రిటర్న్ చేస్తాం. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే సేమ్ ట్రీ అయితే, మరి అవ్వాలని సిచ్యువేషన్ ఏం చేయాలి? ఫాల్స్ రిటర్న్ చేయాలి కదా, అంతేనా? ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి రన్ చేసి చూద్దాం. గైస్ ఇది మిస్టేక్ ఒకసారి చూద్దాం ఆగండి. గైస్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే root2 తాలూకా డేటాతో చెక్ చేయాలి మనం, అంతేనా? రన్ చేద్దాం. కంపైల్ అయింది, సబ్మిట్ చేస్తాను. ఇంకేమైనా ఎర్రర్స్ ఉంటే ఓకే గైస్ సబ్మిట్ అయింది. ఒకవేళ మీకు సొల్యూషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది ఒక చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. నేను ఇప్పటిదాకా పెట్టిన 90% వీడియోస్కి అన్ని 0 likes. ఒకసారి కమెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో. ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఆల్సో డైలీ కోడింగ్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.